వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. మెండి రవిశేఖర్ రెడ్డి గారి భార్య అని నేను. నా భర్త నమ్మి నల్లమిల్లి సూర్య భాస్కర్ రెడ్డి గారికి పెట్టుబడి అవి పెట్టి అన్ని చేశారు. కాకపోతే మా పిల్ల చదువుకని ఇస్తారేమో అని మేము చాలా ఆశించండి. అమ్మాయి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఉంది. 8 నెలల నుంచి ఇంట్లోనే కూర్చుంది. ఆ అమ్మాయికి మేము ఎటు న్యాయం చేయలేక మొన్న మా అబ్బాయి నేను ఆ అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, బావగారు మాకు కొంచెం సాయం చేయండి, ఏదోలాగా మీరు మా డబ్బులు మాకు కొంచెం ఇవ్వండి, అమ్మాయి చదువు వరకైనా ఇవ్వండి, చాలా ప్రాధాన్యం పడ్డామండి, నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఏం చేసుకుంటావు మాకు తెలియదు అన్నాడు. ఇంకా వాళ్ళ అబ్బాయి అయితే ఇంకా వాళ్ళ ఆవిడ ఇంకా వర్గర్ గా మాట్లాడారు. మేము ముగ్గురం చిన్న పిల్లలు చూశారు కదా, వీళ్ళని వేసుకొని నేను ఒక్కదాన్ని ఆడ మనిషిని వెళ్ళాను. వాళ్ళు కనీసం కనికరం కూడా లేకుండా బయటికి నెట్టేశారు మమ్మల్ని. ఇంక మాకు ఏం చేయాలో అర్థం అవ్వలేని పరిస్థితి అన్నమాట అండి. ఇంక వచ్చి స్కూల్ ముందు ఇలా ఎప్పుడు అనుకున్న పొద్దున్న వచ్చామండి, 6ంటికి వచ్చి ఇక్కడే ఇలా పొడిగాపులాడి ఉన్నామండి. మీరందరికి నేను చేతులెత్తి దండం పెట్టి నమస్కారం చేసి చెప్తున్నానండి. నాకైతే నా కూతురు భవిష్యత్తు అయితే మీ చేతుల్లో ఉంది. దీని చదువు నాశనం చేయకుండా కొంచెం ముందుకు నడిపేలాగా మీరు హెల్ప్ చేయండి. దాని జీవితాన్ని నాశనం చేయకుండా వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి చాలు, ఇంకేం వద్దండి మాకు.